స్థానిక లిటిల్ ప్యారడైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇంటరాక్ట్ క్లబ్ ఆఫ్ లిటిల్ ప్యారడైజ్ రివర్ సిటీ ఆధ్వర్యంలో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొని తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్ జి మహాలక్ష్మి లిటిల్ ప్యాడ్ ఇంటరాక్ట్ చిన్నారులకు అగ్ని ప్రమాదాలు, కుక్క కాటు, పాము కాటు, నీటిలో మునిగిపోవడం, యాక్సిడెంట్లు, అదేవిధంగా ఈ విధంగా సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, ఉపశమన పద్ధతులను వివరించి అవగాహన కార్యక్రమాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లిటిల్ ప్యారడైజ్ ఇంటరాక్ట్ క్లబ్ అధ్యక్షురాలు అన్విక అందరూ సమిష్టిగా సమాజానికి సేవలు అందించాలని తెలియజేశారు. And with the able guidance of Mahalakshmi Garu, Managing Committee Member of Red Cross, we have organized a small camp for our interactors at Little Paradise School, Danapeta, Rajahmundry, to celebrate World First Aid Day. We all know that first aid is given to an injured person or someone who is hurt on the road before he is taken to a doctor at the place of the injury where it takes place. So it's very important, and this first aid has helped many people to save their lives before the actual service starts. This is also part of service, and I hope these interactors help anyone who's injured on the road or anyone they feel like. Thank you for giving me this opportunity. Thank you, sir. Club of Rotary Club Anal, Little Paradise తరఫున ఈరోజు ఫస్ట్ ఎయిడ్ డేగా ప్రథమ చికిత్సా దినోత్సవంగా జరుపుతున్నారు. సో విద్యార్థులందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, మనుషులకి మనకి ఎంతవరకు అవసరము, ఏం చేయాలి అనేటువంటి వాటి మీద వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఫస్ట్ ఎయిడ్ అంటే ఆపద సంభవించినప్పటి నుండి డాక్టర్కి విక్టిమ్ను చేర్చే లోపు మనం అందించేటువంటి సహాయాన్ని ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ అంటాము. ఈ పిల్లలకి త్వరగా తెలిసినట్టయితే ఒక సైంటిఫిక్ వేలో, కరెక్ట్ వేలో వెళ్తారు. అలాగే తర్ఫీదైనట్టయితే వెంటనే కూడా స్పందిస్తారు వెనకాడకుండా. ఏం చేయాలో తెలియక చాలామంది వెనకాడుతూ ఉంటారు. అలా కాకుండా అవగాహన కల్పించినట్టయితే వాళ్ళకి తక్షణ సహాయం అందించడానికి వాళ్ళంతట వాళ్ళుగా హ్యుమానిటేరియన్గా ముందుకు వచ్చి సహాయము అందిస్తారనమాట. ఇందులో సిపిఆర్ వగైరాలు చేసేంత ఏజ్ కాదు, ఇంకా చిన్నపిల్లలు వీళ్ళు. మిగతా ఫైర్ యాక్సిడెంట్లు కానీ, తర్వాత వాటర్లో మునిగిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాగే స్కూల్లో కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, రోడ్డు మీద కూడా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇవి ఫేస్ చేసినప్పుడు బెంబేలు ఎత్తిపోకుండా వాళ్ళు ఎలా స్పందించాలి, ఎలా తోటివారి సహాయం తీసుకోవాలి, ఎలాగ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఇలాంటి కార్యక్రమాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం జరుగుతోంది. తర్వాత సిపిఆర్ అంటే స్పృహ తప్పి పడిపోయి హార్ట్ పనిచేయనప్పుడు, లంగ్స్ పనిచేయనప్పుడు, ఊపిరాడనప్పుడు సిపిఆర్ చేయడం కూడా ఒక డమ్మీ తీసుకొచ్చి తర్వాత వారికి తర్ఫీదు ఇప్పిస్తాము. రెడ్ క్రాస్ తరఫున అన్ని స్కూల్స్లోనూ కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేటువంటిది జరపాలి, అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లోనూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈసారి ఇంటరాక్ట్ క్లబ్ తరఫున లిటిల్ ప్యారడైజ్లో ఈ విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ గురించి చెప్పడం జరిగింది. Hello everyone, myself Anishanvika. Today is first aid day. First aid is the primary treatment given to a person when they are injured or hurt, and it is very important to take them to a doctor after giving the first aid, and it is necessary for us to learn about first aid as it helps us to save many lives. And I think we all must learn the instructions that we should follow when somebody is hurt. This will help us save the lives of people. Thank you.